చేద్దామని. మామగారు కూటమి ప్రభుత్వం పనితీరు ఎలా ఉందంటారు? బాగానే ఉంది. పథకాలన్నీ అందుతున్నాయా? ఏ ఏ పథకాలు అందుతున్నాయి? ఇచ్చేయన్నీ అందుతాయా? ఓకే. పెన్షన్లు ఇస్తున్నారా? ఇస్తున్నారు. పెన్షన్లు పెంచామంటున్నారు, మరి పెంచారా? పెంచారు. ఓకే. ఎలా అనిపిస్తుంది పెంచడంలో? బాగానే ఉంది. అంటే మీకు సరిపోతున్నాయా? సరిపోయినా ఇస్తారే అమ్మా. అంటే గతంలో చూసుకున్నట్లయితే 3000, చంద్రబాబు నాయుడు గారు అమాంతంగా 1000 పెంచి 4000 ఇస్తున్నారు. ఎలా అనిపిస్తుంది అసలు ఈ 1000 పెంచడంలో మీకు? అవన్నీ ఉచిత బస్సులు పెట్టారు కదా ఆడవాళ్ళకి, దీని గురించి మీరు ఏమంటారు? బాగానే ఉంది. ఓకే. ఫ్రీ బస్సులో ప్రయాణం చేశారా మీరు? ఓకే. ఎలా అనిపిస్తుంది మీకు? బాగానే ఉంది. అంటే రూపాయి ఖర్చు లేకుండా ప్రయాణం చేస్తున్నారు. హ్యాపీ అయినా మీరు ఈ పథకం ద్వారాగా? ఏం చెప్పాలనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారికి ఒక మాటలో మీరు? నాకు ఇవన్నీ తెలవదమ్మ. పనులన్నీ బాగా చేస్తున్నారంటారు ముఖ్యమంత్రి గారు? బాగానే చేస్తున్నారు. ఓకే. చంద్రబాబు నాయుడు గారి గురించి ఒక మాటలో చెప్పాలంటే పనితీరు గురించి మీరు ఏం చెప్తారు? మాకు ఇవన్నీ తెలవదు. ఓకే, థ్యాంక్ యూ. బాబు, ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం పనితీరు ఎలా అనిపిస్తుంది మీకు? ఈ అందట్లేదు. రైతు భరోసా ఇట్లేదు, వేస్తానని చెప్పిండి 20,000 ఏది. ఓకే. ఎలా అనిపిస్తుంది అసలుకి బాబు గారు వచ్చాక? అంటే మామూలుగానే ఉంది, పర్లేదులే కానీ ఏది. అంటే పనులన్నీ జరుగుతున్నాయి అంటారా లేదా? జరుగుతున్నాయమ్మా. అంటే పథకాలన్నీ సామాన్యులకు అందుతున్నాయా లేదా? అంటే పథకాలు ఏముంది, బియ్యం ఇస్తున్నారు, మామూలుగా పింఛనీళ్ళు ఇస్తున్నారు. ఈ రైతు భరోసా ఎప్పుడుకో వేస్తున్నారు, 5-6 నెలలకోసారి. ఎట్టా రైతు పొలాలు పడిపోయినాయి ఇప్పుడు వానసాలకి. ఏం చేస్తారో అంటే సహాయం చేస్తాను అంటున్నారు, మరి రైతాంగం చేస్తారో చెయ్యరు. మీరేమంటారు? చేస్తారంటారా చేయరంటారా? ఏమో ఉపయోగం ఇచ్చేటట్టు కనపడతలా. ఓకే. అప్పుడు ప్రభుత్వం చూశారు, కూటమి ప్రభుత్వం పనితీరు చూస్తున్నారు, తేడా ఏముందంటారు బాబాయ్ అప్పటికి ఇప్పటికి? ఆయన ఊక పేదల కోసమే చూసిండు, ఈయనేమో అట్టా పోతా ఉండ. మరి అంటే కూటమి ప్రభుత్వంలో సామాన్యులకు మంచి జరుగుతుంది అంటారా లేదా? లేబర్ వాళ్ళకి ఏం జరగట్లా పెద్దగా. ఓకే. ఓకే. పథకాలన్నీ ఇస్తున్నామని చెప్తున్నారు కూటమి ప్రభుత్వంలో. ఇస్తున్నారు, ఏమి ఇస్తున్నారమ్మా? పథకాలు పెట్టడమే కానీ ఇవ్వటం ఉండదు. అన్నీ ఇచ్చేసామంటున్నారు కదా ప్రభుత్వం. మరి ఎవరికి ఏమందరా? అంటే ముఖ్యమంత్రి గారి పనితీరు ఎలా ఉందంటారు ఒక మాటలో మీరు? ఆయన పని ఏముందమ్మా, ఆయనకి ఏంటి, వాళ్ళకి ఏం నొప్పి తగులుతుంది, కష్టపడే వాళ్ళకి మనకు తెలుస్తుంది. అంటే పెన్షన్లు పెంచామంటున్నారు, పెంచారా బాబాయ్? పెంచలా. అంటే గతంలో చూసుకున్నట్లయితే 3000, బాబు గారు వచ్చాక 1000 పెంచి 4000 ఇస్తున్నారు. ఓకే. ఎలా అనిపిస్తుంది మీకు? బాగానే ఉంది మరి. ఓకే. ఒక్క మాటలో బాబు గారు పనితీరు గురించి చెప్పాలంటే మీరేం చెప్తారు బాబాయ్? ఏం చెబుతాం? ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం పనితీరు ఎలా ఉందంటారు? ఉందలే. అంటే సామాన్యులకు మంచి జరుగుతుంది అంటారా లేదా? పేదవాళ్ళకి మంచి జరగట్లా. ఎందుకని అంటారు? ఎందుకని ప్రభుత్వం అట్టుంది. అంటే పథకాలన్నీ అందుతున్నాయా? ఏ ఏ పథకాలు అందుతున్నాయి? రైతు భరోసా, పింఛని. ఎలా అనిపిస్తుంది? పెన్షన్లు పెంచామంటున్నారు, మరి పెంచారా? అంటే గతంలో చూసుకున్నట్లయితే 3000, చంద్రబాబు నాయుడు గారు వచ్చాక 1000 పెంచి 4000 ఇస్తున్నారు. ఎలా ఉంది మీకు? పింఛని 4000 ఇస్తున్నారు. ఈ పెంచడంలో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? పెద్దల్లో 1000 రూపాయలు పెరిగిన అనుకుంటున్నాను. హ్యాపీ ఫీల్ అవుతున్నారా? ఓకే. గత ప్రభుత్వం పనితీరు చూశారు, కూటమి చూస్తున్నారు, తేడా ఏముందంటారు బాబాయ్? తేడా ఏముందిలే, అయ్యేమో పేద రంగానికి చూసింది కొద్దిగా, ఈయనేమో కది రైతు చూస్తుంది. అది ఓకే. రైతాంగం విషయంలో కూటమి ప్రభుత్వం ఎలా ఉందంటారు? ప్రభుత్వం బాగానే ఉందిలే. అంటే 4వ సారి ముఖ్యమంత్రి అయ్యారు, పనుల పరంగా ఎలా చేస్తున్నారంటారు? పనులు కొన్ని చేస్తున్నాలే, అయితే ఏం లేవు, ఇళ్ళ స్థలాలు ఏం లేవులే కానీ. అంటే త్వరలో ఇస్తామంటున్నారుగా, మరి ఏంటి పనులన్నీ జరుగుతాయి అంటారా లేదా? ఏం జరుగుతాయి అనుకుంటున్నాం, మరి జరుగుతాయో. ఓకే. అభివృద్ధి పరంగా ఎలా ఉందంటారు బాబాయ్ ఈ ప్రభుత్వం వచ్చాక? అభివృద్ధి పర్లేదు, ఒక రకంగా, మరి కాకుండా ఒక రకంగా. అమరావతి పనులు స్టార్ట్ చేసాము అంటున్నారు, ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? క్షేత్రం ఈయన ఇంకా 2 సంవత్సరాలు 3 ఏళ్ళు క్షేత్రం. ఓకే. జగన్మోహన్ రెడ్డి గారి పనితీరుకి చంద్రబాబు నాయుడు గారి పనితీరుకి తేడా ఏముందంటారు? అదేమో కొద్దిగా రైతాంగానికి బాగుంటుంది, అది కడితే ఇంకా పూర్తి కాలేదుగా. ఓవరాల్గా ఒక మాటలో చంద్రబాబు నాయుడు గారి పనితీరు గురించి చెప్పాలంటే మీరేమంటారు? ఏమంటే చంద్రబాబు కొద్దిగా పని చేస్తుండ్రు కొన్ని.
కొన్ని ఏమో చేయట్లా, అది అన్నీ చేయరుగా. ఓకే, థ్యాంక్ యూ. సార్ మొన్న జగన్ గారు చూసినట్టయితే మన ప్రెస్ మీట్లో అంటే చంద్రబాబు గారు సిగ్గు లేదు లజ్జ లేదు అని ఇలా వ్యాఖ్యానించారు. ఇది కరెక్ట్ అంటారా? అంటే ఒక సీఎంగా ఉన్న వ్యక్తిని ఇలా మాట్లాడడం కరెక్ట్ అంటారా? జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవటానికి మెయిన్ కారణం ఈ నోటి దురిసే. ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, రప్ప అంటాం, వాళ్ళ కార్యకర్తలను రెచ్చగొట్టడం, ఇక బోర్డు తర్వాత మేము చూసుకుంటాం అంటాం. కానీ ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల దగ్గరకు వచ్చి ఇప్పుడు దాదాపు 2 సంవత్సరాలు కావస్తుంది, ఏ రోజైనా ప్రజల దగ్గరకు వచ్చి ప్రజల సమస్యలు తెలుసుకున్నారా? ఏ రోజైనా ప్రజలకు ఏం కావాలో తెలుసుకున్నారా? ప్రతి ఒక్కటి కూడా కార్యకర్తల సమావేశం అని పెడతారు. సమావేశంలో కూడా మీరు రెచ్చగొట్టండి, ఎవరైతే కేసులు ఎక్కువ పెడతారో వాళ్ళకే పదవులు ఇస్తారు. అది ఎంతవరకు అది ఒక పార్టీ అధినాయకుడు చేసే వ్యాఖ్యలు? డిజిటల్ బుక్ అని ఒకటి తీసుకొచ్చారు. అంటే ఏ సమస్యలు ఉన్నా కార్యకర్తలకు అండగా ఉంటుంది ఈ బుక్. ఏమైనా సమస్యలు ఉన్నా సరే దీంట్లో మేము చేసుకోండి, ఈసారి మన ప్రభుత్వం వచ్చాక అందరి లెక్కలు తెలుస్తాం, ఎక్కడున్నా సరే లాక్కొస్తాం అంటున్నారు. మరి ఇప్పుడు డిజిటల్ బుక్ అనేది వాళ్ళ కార్యకర్తలకు ఏదైనా సమస్యలు వస్తే తెలుసుకోవడంలో తప్పులేదు. లెక్కలు తెలుస్తాం, లెక్కలు చూస్తామంటే ఇప్పుడు లెక్కలు ఆల్రెడీ తెలుస్తూనే ఉన్నారు. కూటమి ప్రభుత్వంలో లెక్కలు చూస్తూనే ఉన్నారు. ఎవరు అవినీతి చేసింది మొత్తం లెక్కలన్నీ బయటపడుతూనే ఉన్నాయి. అంటే వచ్చేది మేమే 2029లో వచ్చేది మేమే, అవినీతి చేసిన ప్రతి ఒక్క నాయకులను కానీ పోలీస్ అధికారులు కానీ ఎవరిని వదిలిపెట్టేదే లేదు అని అంటాం. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? 2024లో 175 175 అన్నారు. ఏమైంది? రేపు 2029లో కూడా ఆ 11 కూడా ఉంటాయో ఉండవో కూడా తెలియదు. ఇప్పుడైనా 11 సీట్లు వచ్చినాయి, కానీ ఈసారి 11 కూడా రావు. కూటమి ప్రభుత్వానికి ప్రజలందరి మద్దతు ఉంది. కూటమి ప్రభుత్వం చేసే పనులు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ ప్రజలంతా కూడా సానుకూలంగా ఉన్నారు. మీ పేరు? నా పేరు లక్ష్మి. మామగారు ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం పనితీరు ఎలా ఉందంటారు? బాగుందమ్మా, మా గురించి ఆలోచిస్తున్నారు. అంటే పథకాలన్నీ అందుతున్నాయి ప్రభుత్వంలో? ఏమో ఉన్నాయి మరి, మాకేమో ఇచ్చేది పెన్షనేగా, మా పెన్షన్ మట్టికి డైరెక్ట్గా వస్తుంది. ఇక పెన్షన్లు పెంచామంటున్నారు, మరి పెంచారా లేదా? లేదమ్మా. అంటే గతంలో చూసుకున్నట్లయితే 3000, బాబు గారు వచ్చాక 1000 పెంచి 4000 ఇస్తున్నాను అంటున్నారు. మరి ఆ మాట కరెక్టే. పెంచారా? పెంచా. ఎలా అనిపిస్తుంది మీకు పెంచడం? పెంచడం మరి మాకు రూపాయి వస్తుందంటే ఆశే కదమ్మా. సరిపోతున్నాయా మీకు? ఫస్ట్లో 7000 ఇచ్చారు, తర్వాత ఇప్పుడు 4000 కాడికి ఇస్తున్నారు. బాగానే ఉంది. కాకపోతే పిల్లలతోనే కొద్దిగా సమస్యలు అయిపోయినాయి. అంటే మీకు ఒక పెద్ద కొడుకులా చేయూతను అందిస్తున్నారంటారా లేదా? అవునండి, చాలా బాగా చూస్తున్నారు. ఉచిత బస్సులు పెట్టారు ఆడవాళ్ళకి, దీని గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? ఫ్రీ బస్సులు బాగానే ఉన్నాయి అమ్మ, బాగానే ఎక్కించుకుంటున్నారు, దింపుతున్నారు, గల్లంతా ఏం చేయట్లా. ఇక ఎక్కేవాళ్ళు అంటావా ఉండదే కదా. అంటే రూపాయి ఖర్చు లేకుండా వెళ్తున్నారు, ఎలా అనిపిస్తుంది మీకు? రూపాయి మిగులుతుంటే ఆ రూపాయి దేనికన్నా ఉపయోగించుకుంటున్నావు కదమ్మా. హ్యాపీగా ఫీల్ అవుతున్నారా మరి? అందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఓకే, ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు చంద్రబాబు నాయుడు గారికి దీని గురించి? బాబు ఎప్పుడు చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారి పనితీరు ఎలా ఉందంటారు ఒక్క మాటలో మీరు చెప్పాలంటే? అంటే ఒక్క మాటలో బాబు గారి పనితీరు గురించి చెప్పాలంటే ఏం చెప్తారు మీరు? నాకు అవన్నీ ఎవరని తెలియదమ్మా. ఓకే, అంటే పనులన్నీ బాగుంది, ఆయన పరిపాలన బాగుంది. ఓకే, మా అందరు కష్టాలు ఆలకిస్తున్నాడు. అది పవన్ కళ్యాణ్ గారు పనితీరు ఎలా ఉందంటారు? అవి మాకు తెలియదమ్మా. అది కుర్రోళ్ళు అయ్యి కదా ఆయన పథకం. డిప్యూటీ సీఎం పదవిలో ఉన్నారు కదా పవన్ కళ్యాణ్ గారు, ఎలా చేస్తున్నారంటారు పనులు? అవి మాకు తెలియదమ్మా, మాకు ఒక పెన్షన్ వరకే తెలుసు. ఓకే మామగారు, థ్యాంక్ యూ. రీసెంట్గా చూసుకున్నట్లయితే తుఫాన్కి చంద్రబాబు నాయుడు గారు ముందస్తుగా ఆలోచించి కొన్ని చర్యలు తీసుకున్నారు. దీని గురించి మీరేమంటారు? చాలా బాగా చేశారు మేడం. తుఫాన్ వచ్చిన అది మనకు తెలిసినప్పటి నుంచి, చంద్రబాబు నాయుడు గారు తెలిసినప్పటి నుంచి గ్రామాల్లో కూడా చాలా వాళ్ళు ముందస్తు తెలియక విజనరీ లీడర్ అంటే అదే మేడం. ఎందుకంటే గ్రామంలో కూడా ఎక్కడికెక్కడ ఎలర్ట్ చేశారు. ప్రతి ఒక్క సచివాలయంలో ఉద్యోగులు కూడా అందుబాటులో ఉండి ఏ టైము ఏంటి అనేది పలాంది తర్వాత రైతులు ఎలా ఉండాలి, తర్వాత పరివాహ ప్రాంతాల వాళ్ళు ఎట్లా ఉండాలని ఎలక్ట్ చేశారు మేడం. చాలా బాగా చేశారు. అంటే ముందుగానే ఎలక్ట్ చేసి వాళ్ళకి కేంద్రాలు అనేవి ఏర్పాటు చేసి తీసుకున్న చర్యల గురించి మీరేమంటారు? పునరావాస కేంద్రాలు అలర్ట్ చేశారు మేడం. ఎక్కడికెక్కడికి అందరికీ బాగా చేశారు. తర్వాత పునరావాస కేంద్రాల ఉన్న వాళ్ళు కూడా వాళ్ళకి ఆర్థిక సహాయం అందజేశారు మేడం. అంటే రైతులకి నష్టం జరిగింది, ఏం పట్టించుకోవట్లేదు అని అంటున్నారు. మరి దీని గురించి? లేదు మేడం, రైతులకి మాత్రం తుఫాను బాధితులకి ఖచ్చితంగా వాళ్ళు న్యాయం చేస్తున్నారు.
మా గ్రామాల్లో కూడా ఎక్కడ ఏంటనేది రాసుకున్నారు మేడం. తప్పకుండా చేస్తారని మేము ఆశిస్తున్నాం. అంటే కూటమి ప్రభుత్వంలో నాయకులు వెళ్ళి ఫోటోలు దిగుతూ బిల్డప్లే కానీ అక్కడ ఏమి చేయట్లేదు అని అంటున్నారు. రెడ్ కార్పెట్లో వేసుకొని చూసింది వాళ్ళు మేడం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారి అక్కడ స్థానికంగా ఉండి ఎట్లా ఏంటనేది పొలంలో దిగి చేస్తున్నారు మేడం. వాళ్ళకి రెడ్ కార్పెట్లు వేసుకుని మాత్రం చూడలేదు మేడం. అంటే రైతులకి మంచి జరుగుతుంది అంటారా? ఖచ్చితంగా మేడం, రైతులకు ఖచ్చితంగా మంచి జరుగుతుంది. అంటే ఇప్పుడు రీసెంట్గా చూసుకున్నట్లయితే గూగుల్ డేటా సెంటర్ వైజాగ్కి జగన్ గారు ఆలోచన అంటున్నారు. మరి ఇది ఎంతవరకు నిజం అంటారు? జగన్ గారు ఆలోచన అయితే అప్పుడే రావాలిగా మేడం, ఇప్పుడు ఎందుకు వచ్చినట్టు? ఆలోచన మాది, కృషి మాది, ఫలితం వాళ్ళదని అంటున్నారు. మరి దీని గురించి మీరేమంటారు? వాళ్ళు డబ్బాలు కొట్టుకోవడం ఫస్ట్ నుంచి అలవాటే మేడం. వాళ్ళ గవర్నమెంట్లోనే తీసుకురావాల్సింది కదా, ఇప్పుడు తీసుకొచ్చేది కదా. సార్ వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నారా లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ కృషి వల్లే అది వచ్చిందని మేము నమ్ముతున్నాం మేడం. అంటే దానివల్ల నో యూజ్ అని అంటున్నారు మరి వైఎస్ఆర్సీపీ వాళ్ళు. దీని గురించి మీరేమంటారు? న్యూ యూజ్ అనేది వాళ్ళకి అట్లా అనిపించింది మేడం. దానివల్ల స్థానికంగా వైజాగ్ అనేది అభివృద్ధి చెందుతున్నట్లో అతిశయోక్తి లేదు మేడం. అంటే నా పేరు ఉమర్ అలీ అండి. సార్ ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము గుంటూరు నుంచి వచ్చామండి. మీ సమస్య ఏంటండి? క్వాలిఫైడ్ టీచర్స్ 1998 జగన్ గారు 5400 మందికి పోస్టులు ఇవ్వడం జరిగింది ఎంఎంటీఎస్ కింద. మేము అంతకుముందు మా 96లో క్వాలిఫైడ్ అయి ఉంటే మేము సజ్జల గారిని కానీ బొత్స గారిని అడిగాం, ఏమండి 1998 వాళ్ళకి ఇచ్చారు, మరి మాకు వాళ్ళకంటే ముందున్నాం మేము క్వాలిఫైడ్, మాకెందుకు ఎవరు, మేము కూడా చాలా తక్కువ మంది ఉన్నాం, 150-200 మంది ఉన్నాం, మాకు ఇవ్వచ్చు కదా అని అడిగితే వాళ్ళు అన్నమాట ఒకటే, వాళ్ళు మా జెండా పట్టుకొని తిరిగారు, మా పాదయాత్రలో పాల్గొన్నారు, అందుకని ఇచ్చామన్నారు. ఇది రాజకీయంగా జెండాలు పట్టుకుంటే పోస్టులు ఇస్తారా మీరు అని మేము నిలదీసి అడిగాం. మీరు ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అంటే మేము కోర్టుకు వెళ్తామండి అంటే కోర్టుకు వెళ్ళండి అన్నారు. అన్న